శాంతింపచేయలేకపోయిన నారసింహుని ఉగ్రరూపమును లక్ష్మీదేవి శాంతింపచేసిందా? ప్రహ్లాదోపాఖ్యానము భాగవత పద్యములు 35వ భాగము. బ్రహ్మదేవుడు, రుద్రుడు, ఇంద్రుడు, ఋషిగణములు, పితృదేవతలు, సిద్ధులు, విద్యాధరులు, నాగేంద్రులు, మనువులు, ప్రజాపతులు, గంధర్వులు, చారణులు, యక్షులు, కింపురుషులు, దుష్టరాక్షసుడైన హిరణ్యకశిపుని సంహరించిన శ్రీ నరసింహావతారుని వేనోళ్ల కొనియాడి స్తుతించిన పిదప ఆయనను వైతాళికులు ఈ విధముగా స్తుతిస్తున్నారు. త్రిభువన శత్రుడు పడియను సఫలందును మఖములందు జగదీశ్వరా, నీ శుభగీతములు పఠించుచు అభయులమై సంచరింతు మార్త శరణ్యా. సకల భువనములను పాలించే ఓ దేవా నరకేసరి, నీవు ఆర్తులకు అభయమునిచ్చువాడవు. ముల్లోకాలకు శత్రువు అయిన హిరణ్యకశిపుడు మరణించాడు. ఇంకా యజ్ఞశాలల్లోనూ సభావేదికల మీద నీ వీరగాథలు, యశోగీతాలు గానం చేస్తాం. నిర్భయంగా మా కర్తవ్యం మేము నిర్వహిస్తాము. కిన్నరలు ఆ దేవదేవుని ఈ విధముగా కొనియాడారు. ధర్మము తలపడు లఘుతర కర్మము చేయించు మమ్ము, కలుషాత్మకు దుష్కర్ముని దంపితివి, ఉన్నత శర్ములమై నీదు భక్తి సలిపెదము హరి. ఓ శ్రీ మహావిష్ణు, ఈ హిరణ్యకశిప రాక్షసుడు ధర్మం తెలియనివాడు, మా చేత అనేకమైన హీనమైన కార్యాలు చేయించేవాడు. అలాంటి దుర్మార్గుడిని సంహరించావు. ఇక సుఖజీవనులమై నిన్ను ఎల్లప్పుడూ భక్తితో కొలుస్తాము. విష్ణు సేవకులు ఈ విధముగా పలికారు. సంచిత విప్రశాపమున చండ నిశాచరుడైన వీని శిక్షించుట కీడుగాదు, కృపజేసితివీశ్వరా. భక్తితోడ సేవించుట కంటే వైరమున వేగమ చేరగవచ్చు నిన్ను నీ అంచిత నారసింహ. తను అద్భుతమాపద బాసిరందరు. ఓ దేవాధిదేవా విష్ణుమూర్తి, విప్రులైన సనక సనందాదుల ఘోరమైన శాపం వల్ల అతి క్రూరులైన దానవులుగా జన్మించారు జయ విజయులు. వారిలో హిరణ్యకశిపునిగా జన్మించిన వాణిని నువ్వు ఇప్పుడు చంపి కీడు కాదు మేలే చేశావు. ఘోరాది ఘోరాలు చేసిన వాడు ఇవాళ నీ చేతిలో మరణించి నీ సాన్నిధ్యం పొందాడు. భక్తితో కంటే శత్రుత్వంతోనే నిన్ను వేగంగా చేరవచ్చు కదా. నీ ఈ నరకేసరి స్వరూపం పరమాద్భుతమైనది. అందరికీ ఆపదలు తొలగి ఆనందం లభించింది. ఈ విధముగా ఉగ్ర నరసింహుని ప్రసన్నం చేసుకోవడానికి బ్రహ్మదేవుడు, మహేశ్వరుడు, మహేంద్రుడు, సిద్ధులు మున్నగు దేవతా ప్రముఖులు అందరూ అనేక విధములుగా ప్రార్థించారు. అయినా ఆయన ఉగ్రస్వరూపం శాంతించలేదు. అంతటి రోష భీషణాకారంతో ఉన్న నరసింహస్వామిని సమీపించడానికి కూడా భయపడుతున్న దేవతలు అందరూ లక్ష్మీదేవిని ఆహ్వానించి ఆమెకు ఇలా విన్నవించారు. హరికిన్ పట్టపు దేవివి, హరిసేవా నిపుణమతివి, హరిగతివి సదా హరిరతివి, నీవుసని నరహరి రోషముడింపవమ్మా హరివర మధ్య. అమ్మా లక్ష్మీదేవి, నువ్వు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు పట్టపురాణివి.
ఆ శేషసాయికి సేవ చేయుటలో నీవు అత్యంత నేర్పరివి. శ్రీమన్నారాయణునే అండగా పొందిన నీవు నిత్యం శ్రీహరి అత్యంత ప్రీతి కలిగి వెలుగుతుంటావు. సింహం వలె చిక్కని సన్నని నడుముగా చక్కని తల్లి, ఈ మహానుభావుని శాంతింపచేయడము నీ వల్లే అవుతుంది. దయచేసి శ్రీ నరసింహుని శాంతపరచు. దేవతలు చేసిన అభ్యర్థనకు సమ్మతించి మధురంగా మాట్లాడే మాత ఆదిలక్ష్మి అత్యంత ఆసక్తితో ఆ ఉగ్ర నరకేసరి సన్నిధికి వెళ్లి చూసింది. ప్రళయార్క బింబంబు పగిదినున్నది గాని నెమ్మోము పూర్ణేందు నిభముగాదు. శిఖి శిఖా సంఘంబు చెలువు చూపెడుగాని చూడ్కి ప్రసాద భాసురముగాదు. వీర రౌద్రాద్భుతావేశమొప్పెడుగాని భూరి కృపారస స్ఫూర్తిగాదు. భయదంష్ట్రాంకుర ప్రభలుగప్పెడుగాని దరహసితాంబుజాతంబుగాదు. కఠిన నఖర నృసింహ విగ్రహముగాని కామినీ జన సులభ విగ్రహము కాదు. విన్నదియు కాదు తొల్లినే విష్ణు వలన కన్నదియుగాదు భీషణాకారమనుచు. ఆ నరసింహావతారుని ముఖము ప్రళయకాలపు సూర్యబింబంలాగా ఉంది తప్పితే ప్రసన్నమైన చంద్రబింబంలాగా లేదు. ఆయన చూపులు అగ్నిజ్వాలల్లాగా నిప్పులు కక్కుతున్నాయి తప్ప అనుగ్రహ వర్షమును కురిపిస్తూ లేవు. ఆ దేవుని రూపం వీర రౌద్ర అద్భుత ఆవేశరసములతో నిండి ఉంది తప్ప అపార దయారస స్ఫూర్తితో లేదు. ఆయన కోరలు దంతాలు భయంకరమైన ప్రకాశాలు వెలిగక్కుతున్నాయి తప్ప చిరునవ్వులు చిందించే పద్మకాంతులు ప్రసరించడం లేదు. గట్టి గోళ్లతో కూడిన నరకేసరి విగ్రహం తప్పించి సుందరీమణులను సులభంగా ప్రసన్నం చేసుకునే కమనీయ విగ్రహం కాదు. శ్రీ మహావిష్ణువు యొక్క ఈ భీకరతర ఆకారం ఎప్పుడూ నేను విన్నది కాదు కన్నది కాదు అని ఆశ్చర్యపోయింది శ్రీలక్ష్మీదేవి. పలికెదనని గమకముగొను పలికినగడు నలుగు విభుడు ప్రతివచనములన్ పలుకడని నిలుచు శశిముఖి పలువిడి హృదయమున జనవు భయమును గదురన్. ఆ చల్లని తల్లి చంద్రుని వంటి ముఖము కలిగిన శ్రీ మహాలక్ష్మి చిరునవ్వుతో శ్రీహరిని పలుకరిద్దామనుకుంది. కాని ఆ ఉగ్ర రూపం చూస్తుంటే మాట్లాడితే మండిపడతాడేమో అని ఆగిపోయింది. ఒకవైపు చనువు ఒకవైపు భయము కలుగుతుండగా సంకోచంతో అలా నిలబడిపోయింది. ఆయన శాంతించిన పిమ్మట దగ్గరకు వెళ్తాను అనుకుంది. అంతటా బ్రహ్మదేవుడు నరసింహుని కోపం తగ్గించడం ప్రహ్లాదుడితో తప్పించి ఇంకా ఎవరి వల్ల కాదని తలచి అతనిని పిలిచి ఇలా అన్నాడు. మరికొంత కథా వివరణము నా తరువాతి భాగములో.